ఇవన్నీ కూడా బయట కొంటున్నామా లేదా, రోజు షాంపులు కొంటున్నామా లేదా, సబ్బులు కొంటున్నామా లేదా, నూనెలు కొంటున్నామా లేదా? మరి ఇన్ని సంవత్సరాల నుంచి మేము కొంటూనే ఉన్నాం. మా తాతల నుంచి కొన్నారు, మా అవ్వ కొన్నది, మా అమ్మ కొన్నది, నేను కొన్నా, నా పిల్లలు కొంటారు. మరి అక్కడ లేని ఆదాయం ఇక్కడ ఏడానికి వస్తుందా లేదా? మన వాళ్ళు ఏం చేయమంటారు? పెట్టుబడి పెట్టమంటారా? అక్కడ కొనేది ఇక్కడ కొనమంటారు. మరి అక్కడ నుంచి ఇక్కడ కొంటే డబ్బులు ఎట్లా వస్తాయి? ఎవరు ఇస్తారు? ఎందుకు ఇస్తారు? క్వశ్చన్ వస్తుందా లేదా? ఎందుకు ఇస్తారు? మరి ఎందుకు ఇవ్వాలి? కంపెనీ మీకు ఎన్ని పైసలు, ఎన్ని లక్షలు ఎందుకు ఇవ్వాలి? ఓకేనా? వేయడానికి వస్తాయి. డౌట్ ఉందా లేదా? ఎంతమంది ఉంది డౌట్? అందరికి ఉందా లేదా? మరి మీకే డౌట్ ఉన్నప్పుడు మరి మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఏం చెప్తా ఉన్నారు? ఇది చెప్పలేకపోతున్నాం కాబట్టి వాడు వస్తలేడు. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తికి ఆరోగ్యం అవసరం. ఎస్ఆర్నో? ప్రతి ఒక్క వ్యక్తికి ఆదాయం అవసరం. కానీ ఎందుకు రావట్లేదు వాడంటే మనమే చెప్పలేకపోతున్నాం. మనకే ఇది క్లారిటీగా చెప్పలేకపోతున్నాం. మనకే తెలవట్లేదు ఎట్లా వస్తుందో. వస్తుంది సార్, వస్తుంది. ఎట్లా వస్తుంది? ఆయనకు వచ్చింది కాబట్టి నాకు వస్తుంది. నువ్వు మీటింగ్ వచ్చిన కాబట్టి ఆ మాత్రం అర్థమైంది. ఎస్ఆర్నో? మరి పక్కనకి అర్థం కావాలంటే మరి నువ్వు చెప్పాలా లేదా? చెప్పాలి. మరి వాడు మీటింగ్ రాడే నువ్వు చెప్పకపోతుంది ఎట్లా వస్తుంది? ఎట్లా అర్థమవుతుంది? వాళ్ళు వస్తారా? ఇంకా నువ్వు ముందుకెళ్తావా? ఓకేనా? ఇది కొంచెం చిన్న టాపిక్ ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఓకేనా ముందుకెళ్తానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఏదైనా ప్రోడక్ట్ ఎక్కడ తయారైందా సార్? కంపెనీలో తయారైంది సార్. కంపెనీలో తయారైనటువంటి ప్రోడక్ట్ మన కస్టమర్గా మనం వాడుతూ ఉంటాం. ఓకేనా? అంతేనా కదా? కంపెనీ తయారు చేసినందుకే మనం వాడతానికైనా లేకపోతే గోడౌన్ పెట్టుకుంటాను తయారు చేసి మనం వాడిపిస్తాను సార్. ఏదైనా కంపెనీలో తక్కువ రేట్గా తయారవుతుంది, 30% తయారవుతుంది. ఓకేనా? మన దగ్గరకు వచ్చేసరికి 100% ఎంఆర్పీ అవుతుంది. 100% ఎంఆర్పీ అంటే ఏంటి సార్ అంటే దానిపైన ఉన్నటువంటి ఎంత రేట్ ఉంటే అంత కొంటాం. సార్ ఇక్కడ ఉన్నటువంటి ఊళ్ళో పోటీ కొంత కిరాణా షాప్లో అమ్ముతారు. వాడు ఏమంటాడు? ₹2 పైన పెట్టి అమ్ముతాడు వాడు. ఎందుకు ₹2 పైన పెట్టుకుంటే మరి ఆంచి నాకు తీసుకురాలే నేను, నీకు దీని మీద ప్రైస్ కావాలంటే పోయి ఆడ తెచ్చుకోపోమంటాడు. తెచ్చుకో అంటున్నా లేదా? అదేనమాట. అంటే ఇక్కడ మీకు అర్థం వయసు చెప్పాలంటే ఇది ₹30 ఈడ ఇది తయారైతే మనం ₹100 ఈడ మనం కొంటా ఉన్నాం. ఓకేనా? మధ్యలో ఉన్నటువంటి కొంచెం గ్యాప్ వచ్చిందా లేదా? ఎంత వచ్చింది ఇక్కడ? 30 మైనస్ 100 ఎంత? 70. ఈ 70 కూడా ఎత్తుకపోయాడు. ఎవరు ఎత్తుకపోయారు? ఏడు మిస్ అయింది ఇది. చూడండి, అంటే ఇప్పుడు కంపెనీ తయారైంది కస్టమర్గా మనం వాడుతున్నప్పుడు ఈ 70 అనేది ఎక్కడ పోతుంది? ఎవరు తీసుకుంటున్నారు ఇక్కడ? అంటే ఇప్పుడు మనం ఏడకుంటున్నాం సార్, మన కస్టమర్గా మనం ఏడకుంటున్నాం, కిరాణా షాప్లో కొనుక్కుంటున్నాం. ఎస్ సార్? ఈ కిరాణా షాప్లో తయారు చేస్తున్నా ఏడ తెచ్చుకుంటుండు? హోల్సేల్లో తెచ్చుకుంటుండు. ఈ హోల్సేల్లో తయారు చేస్తున్నా ఏడ తెచ్చుకుంటుండు? డీలర్ దగ్గర పట్టుకుని వస్తాడు. ఈ డీలర్ తయారు చేస్తాడా? లేదు. ఏడ తెచ్చుకుంటాడు? స్టాక్ ఇష్ట దగ్గర తెచ్చుకుంటాడు. ఈ స్టాక్ ఇష్టం తయారు చేస్తాడా? కంపెనీ దగ్గర తెచ్చుకుంటాడు. అంటే వీళ్ళు ఏం చేస్తారు? కంపెనీ తయారు చేసింది ఈయన తెచ్చి ఈయన డీలర్కి ఇచ్చి, డీలర్ హోల్సేల్ పంపించి, హోల్సేల్ నుంచి కిరాణా షాప్లో పంపిస్తుంది. చేతులు మారుస్తా ఉన్నాయి. ఎస్ఆర్? ఇక్కడ నుంచి మనం కొంటా ఉన్నాం. కానీ ఈ కంపెనీ తయారు చేసిన ప్రొడక్ట్ మనకు తెలవాలంటే ఏం చేస్తుండో ఒక అడ్వర్టైజ్మెంట్ ద్వారా నేను తయారు చేసిన ప్రోడక్ట్ మీరు వాడరు అని చెప్పేసి ఎవరి ద్వారా చెప్తుండో, ఎవరి ద్వారా? నేను అడ్వర్టైజ్మెంట్ చేసాను. కొంటారా సభలు? కొంటారా? మహేష్ బాబు కావాలి అడిగి, మహేష్ బాబు ఏం చెప్తే అది కొనేస్తాం మనం. ఎస్ఆర్? అంటే ఒక అడ్వర్టైజ్మెంట్ అంటే ఒక పాపులర్ అయినటువంటి వ్యక్తులు, సెలబ్రిటీల ద్వారా వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తురా లేదా? మన బాత్రూమ్ లో వాడేటటువంటి లిక్విడ్ ని కూడా ఓతం చెప్పిస్తారో అక్షయ్ కుమార్ పట్టుకొని వస్తుంది. అంతే కదా? ఇది వాడని బాత్రూమ్ తెల్లగా అవుతుంది అంటారు వాళ్ళు. అంతేనా కదా? మరి ఇదివరకు ఏం వాడినా మనం? మన ఆడకట్టుకు వచ్చి యాసిడ్లు, బాత్రూమ్ క్లీనర్లే అని కూడా వస్తారు కదా, తెల్లగా ఉంటాయి బాడీ సీసాలల్లా. అది పడుతుంది తోవిరు మన వాళ్ళు. అంతే కదా? ఓకేనా? అంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఇక్కడ వీళ్ళు మనం వాడతారా? ఇక్కడ వీళ్ళు వాడకుండా మనతో వాడినట్టు చూపెట్టి మన వీళ్ళని నమ్మి మనం వాడడం ద్వారా ఏమవుతుంది? మనకి హెల్త్ ఖరాబ్ అవుతుంది. చూడండి, ఎన్నో ప్రొడక్ట్స్ ఇక్కడ. ఓకేనా? థమ్స్అప్ కానించి, మన గుట్కల్ కానించి ఎన్నో ప్రొడక్ట్స్. ఓకేనా? వాళ్ళని చూసి మనం కొంటున్నాం. ఓకేనా? వీళ్ళు మన ఆరోగ్యం ఖరాబ్ అయితే తెలుసా తెలియదు? వీళ్ళకి తెలిసినా కూడా వీళ్ళ డబ్బుల కోసం వీళ్ళు చేస్తే వీళ్ళ చూసి మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటున్నాం. సార్ ఇది జరుగుతూ ఉంది. దానికి ఓకేనా మనం ఏం చేస్తే డబ్బాతో ఉంది సార్ ఇక్కడ కస్టమర్గా మనది. ఇక్కడ సార్ కస్టమర్గా మన డబ్బు 70% అమౌంట్. 70% అంటే 10,000ల 7,000 కోట్లు, 1,70,000 కోట్లు, కొన్ని లక్షల కోట్లు వీళ్ళకి వెళ్తున్నాయి. ఉన్నోడు అవుతుండు, వీడు ఆరోగ్యం పాడేసుకుని ఇంకా గరిబోడు అవుతుంది. ఓడాడు మనమే. అర్థమవుతుందా? ఎలా చెప్పినా కదా, మన కష్టపడ్డదంతా కూడా దేనికి పోతుంది? బట్టకేనా పోతున్నాయి కదా. ఈ పొట్ట కంటే ఏంది? ఇవే కదా. నువ్వు సంపాదించిన హైయెస్ట్ అమౌంట్ ఇందులో పెడతా ఉన్నావు. ఓకేనా? ఇదంతా కూడా తీసుకుని వెళ్తా ఉన్నావు ఉన్నోడు. అర్థమవుతుందా? దీనికి పరిష్కారం ఏంటి సార్? మరి ఇక్కడ ఆరోగ్యకరమైంది తెలుసు, ఆయన కూడా ఎక్కడైనా ఉంటున్నాం. ఎందుకు మరి? వేరే మార్గం లేక ఇప్పటిదాకా. సార్ ఆ ప్రత్యేక మార్గం కావాలా లేదా? పరిష్కారం కావాలా లేదా?
ఈ యొక్క రోగానికి నీకు ఆరోగ్యం కావాలా లేదా? మరి ఆ ప్రత్యామ్నాయ మార్గమే మనది. కంపెనీ ఏమంటుందంటే ఇక్కడ క్వాలిటీ మహేష్ బాబు ఏది చెప్తే అది కొంటా ఉన్నాం, క్వాలిటీ లేకుండా కొంటున్నాం. ఓకేనా? ఇక్కడ చీప్ ప్రొడక్ట్లు కొంటున్నాం, కెమికల్ ప్రొడక్ట్లు కొంటున్నాం, కల్తీ ప్రొడక్ట్లు కొంటున్నాం. దానివల్ల మన ఆరోగ్యాలు ఖరాబ్ అవుతూ ఉన్నాయి. కంపెనీ ఏమంటుందంటే నేను ఇక్కడ క్వాలిటీ ప్రోడక్ట్ తయారు చేస్తున్నా. ఓకేనా? చీప్ ప్రొడక్ట్ కాకుండా కల్తీ లేనివి, కెమికల్ లేనివి ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్ తయారు చేస్తున్నా. నేనే తయారు చేస్తున్నా. ఈ రోజు 8700 బ్రాంచ్లు పెట్టి నేను తయారు చేసి డైరెక్ట్ గా నేను కస్టమర్ గా మీకే అందిస్తా. నాకు ఈ మధ్యవర్తులు ఒకటి కూడా నాకు అవసరం లేదు అంటున్నాను. అర్థమవుతున్నా? అందుకే కంపెనీ డైరెక్ట్ గా మనకు సేల్ చేస్తుంది. అందుకే దీన్ని ఏమంటున్నాం మనం? డైరెక్ట్ సెల్లింగ్ అంటున్నాం. మన ఇండస్ట్రీ ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ? కంపెనీ డైరెక్ట్ గా మనకి ఇస్తుంది కాబట్టి. ఇక్కడ కంపెనీ ఏమంటుంది అంటే ఇక్కడ 30% ఇక్కడ ఉంటుంది, 100% ఇక్కడ ఉంటుంది. అంటే కంపెనీ మనని డిస్ట్రిబ్యూటర్ గా నియమించుకుంటుంది. ఏం చేస్తుంది? డిస్ట్రిబ్యూటర్ అంటే కంపెనీలో భాగస్వామ్యం చేసుకుంటుంది. బయట ఉంటే కస్టమర్ వే. నువ్వు కొన్ని లక్షలు కోట్లు పెట్టి నేను ఏమంటా షాప్ పోతే ఏమంటారు? నేను కస్టమర్ అంటారు కానీ ఏమన్నా కూర్చేసి కూర్చోబెడతారా? నువ్వు కస్టమర్ వే, కోట్లు పెట్టిన కస్టమర్ వే. కానీ కంపెనీ ఏం చేస్తుంది? ఇక్కడ నేను డిస్ట్రిబ్యూటర్ గా నియమించుకుంటుంది. అంటే కంపెనీలో భాగస్వామ్యం చేసుకుంటుంది, పార్ట్నర్ని చేసుకుంటుంది. అర్థమవుతుందా? ఓకేనా? చేసుకున్న తర్వాత ఇక్కడ పెట్టుబడి పెట్టమంటుందా? బయట డిస్ట్రిబ్యూటర్ చేయాలంటే కొన్ని లక్షలు పెట్టుబడి పెట్టాలి, ఇక్కడ లాస్ ఉంటుంది అని ఉంటుంది. కానీ ఇక్కడ ఫ్రీగా ఒక ఐడి కార్డుతో నేను డిస్ట్రిబ్యూటర్ ఎంటర్ అవుతుంది. అర్థం చేసుకోండి, దీని వాల్యూ అర్థం చేసుకోండి. మీరు ఐడి వేసినప్పుడు ఏం వస్తుంది? అక్కడ కస్టమర్ ఐడి వస్తుందా, డిస్ట్రిబ్యూటర్ ఐడి వస్తుందా? డిస్ట్రిబ్యూటర్ ఐడి వస్తుంది. ఐడికి ఎంత వాల్యూ ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఓకేనా? డిస్ట్రిబ్యూటర్ ఐడి ఇస్తుంది కంపెనీ. ఓకేనా? దాంతో పాటు ఇక్కడ ఏం చేయమంటుంది? పెట్టుబడి పెట్టమంటుందా? బయటకు ఉండేది ఇక్కడ వాడుకోను.